హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం. అండ్ ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసిన ఎద్దులు అయితే మరి బేరం అయితే చేస్తున్నారు. నువ్వు 30 లోపల లేవనద్దు నీకు ఆశ సంపాదించిన పోయినేది సంపాదించిన ఆశ పెట్టుకున్నద్దు. ఆయన బతుకొస్తాడు కానీ ఆయన బతుకొస్తాడే అంటుండ కొత్త ఎంత చెప్పినాడు? 1.35. చూస్తున్నారు కదా, ఇవైతే 1,30,000 అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళైతే 1,05,000 అయితే అడుగుతున్నారు. ఇవైతే సిద్ధం చేసే ఎద్దులే. అని చూస్తున్నారు కదా, ఎద్దులు అయితే బాగానే ఉన్నాయి. వాళ్ళు 20 రూపాయలు అడుగుతున్నారు, 1,20,000 లోపు. నేను చూస్తే అన్ని ఇంకా వస్తారు. అదే అంటున్నాను. బేరంకి 30 చెప్తే 25 పైన అడిగితే 25 చెప్పినట్టేలే. చూస్తున్నారు ఫ్రెండ్స్, అయితే 1,35,000 అయితే చెప్తున్నారు. వాళ్ళైతే 1,20,000 లోపు అయితే ఇయ్యని అని అడుగుతున్నారు. అయితే పొడి సైడ్ తల్లడి వద్ద ఏం లేవని చెప్పినాడు. అది రైట్ సైడ్ పోతుందా లెఫ్ట్ సైడ్ పోతుంది. చెప్పి 25 పైన అడుగున్నా. చూస్తున్నారు, దీని అయితే 28,000 అయితే ఇస్తా అంటున్నాడు లాస్ట్. ఇంకొకసారి బేరం చేస్తే తగ్గొచ్చు. సో ఇవైతే 6 పనులు వేసినాయంట. సో చూద్దాం, 6 పనులు అయితే వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు, 6 పనులు ఉన్నాయా లేవా అని. వాళ్ళైతే 1,15,000 అడుగుతున్నారు. అతనైతే 1,08,000 తక్కువేనా అంటున్నాడు.
రాలేదులే ఊక ఖర్చు పిచ్చి రాలేదులే ఆ బేరంకి రాలేదులేనా ఎత్తులు ఏం మనం కొనిందే లేదు ఏమి ఆ బేరానికి లేవులేనా ఎత్తులు పట్టుకొని కూడా చూసుకో రాలేదు చిన్న కనబడుతుంది 5,000 దారం చెప్పులేను 5 పైన అడగండి నుంచి 5 పైన అడగండి 5 లోపల సో చూసినారు కదా వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవైతే 6 పనులు వేసినాయంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఇక్కడ సంత అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల డిస్టిక్ ఐజా మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని సేద్యం చేసే ఎద్దులు ఉంటాయి. ఇవి సేద్యం చేసే ఎద్దులు. సో వీటిని అయితే బేరం చేయాలనుకుంటున్నారు. చూద్దాం ఎంత కడుగుతారు. ఇవైతే 1,40,000 బేరం అయితే చెప్పినారు. ఏమైనా బేరం చేస్తే తగ్గుతాడా లేదా అనేది చూద్దాం. చూద్దాం వీళ్ళు కొనుక్కుంటారా లేదా. అక్కడైతే బేరం చేస్తున్నారు. మన నాలుక మీద చెప్తున్నాం మన చెప్పు మాట చెప్పుడే 5 రూపాయలు బేరం అన్నది అందనే ఉండవు. మరి నువ్వు ఏడ కిందనే ఉండవు. మరి ఆడుతున్నావు నువ్వు బేరం 5 రూపాయలు చెప్పండి లేవంటున్నా కదా. ఎద్దులు నీవే నీవేందనుకని నేనే అన్ని పనులు వేసినా అన్నీ వేసినా. వాళ్ళు ఎంత కడుగుతున్నారన్న? వాళ్ళు ఎంత కడుగుతున్నారు? 25 అడుగు. చూసిన ఫ్రెండ్స్ ఇవైతే 1,40,000 అయితే చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళైతే 1,25,000కి అయితే అడుగుతున్నారు. వాళ్ళైతే 25కి అయితే ఏనని చెప్తున్నాడు. మరి అయితే అన్ని పనులు అయితే వేసినాయంట. చూసిన ఫ్రెండ్స్ 1,29,000 అయితే అడుగుతున్నారు.
చూసిన ఫ్రెండ్స్ అయితే 1,25,500 అయితే బేరం అయితే అన్నారు. మరి వాళ్ళు ఇస్తారా లేదో చూద్దాం. 1,25,500. చూసిన ఫ్రెండ్స్ మరి అయితే 1,26,000 అయితే తీసుకోవడం జరిగింది. అండ్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఈరోజు సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, మీరు చూస్తున్న కోడలు అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ కోడలు అయితే ఇప్పుడే రావడం జరిగింది. అందువల్ల డీటెయిల్స్ ఏందో కనుక్కుందాం. అనా ఎవరు? మల్లకల. ఎన్ని పళ్ళు వేసినాయనా? ఇది ఒకటి వేసిందా? ఇప్పుడు స్టార్టింగ్ పొడిస్తా ఏమన్నా గిడం ఏమైనా కొట్టినారా? గిడం కొట్టినారా? ఎక్కడ సైడ్ పోతాయన? మీరేం కట్టలేరు? వ్యాపారస్తులా? చూస్తున్నారు అయితే మల్లకల్ గ్రామానికి అయితే చెందినాడు. సో అండ్ ఇది గిడం అయితే కొట్టినాయి, పళ్ళు అయితే వేయలేదంట. చూసినారా, కాళ్ళు గీళ్ళు అయితే అన్నీ బాగున్నాయి. ఎన్ని జతలు వేసినారన్నా? ఎన్ని జతలు వేసినారు? 5 వచ్చినాయి. ఫెయిల్ అయ్యా ఏమన్నా? ఇంకా వేయలేవు. చూస్తున్నారు కదా, అయితే 5 జతలు వేసినారంట, ఇంకా ఏం పోలేదంట. అండ్ ఇవైతే పొడిచడం తన్నడం అయితే ఏం లేవని అయితే చెప్తున్నాడు. ఎంత చెప్పినారన్నా? 1,40,000. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 1,40,000 అయితే చెప్తున్నారు. బేరం చేస్తే ఏదైనా ఒకటి తగ్గొచ్చు. రైతుల వ్యాపారస్తులారా? వ్యాపారమేనా? నంబర్ చెప్తావా? 29 122 50 230. మీరు ఏడ పట్టుకొస్తారన్నా? ఇది రైతులతోనే పట్టుకొస్తారా? అంటే ఇట్లా సంతకి ఇట్లా ఏమరా కూడదాడ అట్లా రైతులతోనే కొనుక్కొని వచ్చి అమ్ముతారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, వీళ్ళైతే రైతులతోనే తెస్తారంట. అండ్ వీళ్ళ దగ్గర అయితే కోడలు అయితే ఉంటాయి, ఎద్దులు కానీ కోడలు కానీ ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే కింద నంబర్ అయితే ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ కోడలను అయితే వాళ్ళైతే దారం అయితే చేస్తున్నారు. అక్కడ ఈ కోడలు అయితే దారం చేయడం అయితే జరుగుతుంది. ఎంత తీసుకుంటారు బాయ్? చూస్తున్నారు కదా, వాళ్ళైతే ఈ కోడల్ని బేరం చేస్తున్నారు.
చూస్తున్నారు కదా మరి ఈ సైడ్ ఉన్న కోడనైతే ఒక్క కోడనైతే అడుగుతున్నారు. వాళ్ళైతే ఒక్క కూడా 65,000 అయితే చెప్తున్నారు. అండ్ వాళ్ళు వచ్చేసి 45కి అయితే అడుగుతున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళైతే చెక్ చేసుకుంటున్నారు. ఈ కోడ అయితే సూపర్ ఉంది. ఒక్క కోడే మరి జత అయితే 1,40,000 చెప్పడం జరుగుతుంది. అయితే 1,25,000కి అయితే ఇస్తా అంటున్నాడు బేరం చేయంగా. చూస్తున్నారా ఆ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. గిట్టమంటే ఇంక నేను ఆడ 12 రేటు కూడా అడిగలేరు. ఇంకా మీరు ఇంకా 10,000 ఎక్కువ మంచి సో చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఛానల్. చూస్తున్నారు కదా ఈరోజు సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ కాజీ మండలం. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే 6 పనులు వేసినాయంట. అండ్ వీటి ధర ఎంతనో చూద్దాం. వాళ్ళైతే బేరం చేస్తున్నారు, ఎంతకు తీసుకుంటారో లేదో. మరి ఇవైతే 6 పనులు అయితే వేయడం జరిగింది. వాళ్ళైతే బేరం చేస్తున్నారు, చూద్దాం తీసుకుంటారా లేదా అనేది. సో చూస్తున్నారు కదా మరి ఒక్క కూడా వచ్చేసి 75,000 అయితే చెప్పినాడు. చూద్దాం, ఒక్క కూడా అయితే అడిగినారు. ఆ కూడా అయితే 75,000 చెప్పినారు ఒకటి. మరి దాని మీదకి అయితే ఇంకో జత అయితే వస్తుంది, దాన్ని చూసుకొని అయితే తీసుకుంటారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ కూడా చిందేదాకా వెయిట్ చేద్దాం. అది వచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తా. రెండు జత వచ్చేసి 175. ఒకటి ఒక ఎద్దు అయితే కాదు, జత 1,75,000 అయితే చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ కాజీ మండలం. అండ్ ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కోడిని వచ్చేసి బేరం అయితే చేస్తున్నారు.
చూస్తున్నారు కదా, వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా, జత ఉన్నది అయితే ఒక కోడని అయితే అడిగినారు. సో వాళ్ళైతే ఒక్కొక్కడు అయితే 65,000 అయితే చెప్పడం జరిగింది. సో 65,000 చెప్పడంతో వాళ్ళైతే వద్దనుకున్నారు. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈరోజు సంతకైతే రావడం జరిగింది. అది వచ్చేసి జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ ఐజమ్ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. అండ్ చూస్తున్నారు కదా, మరి ఇక్కడ కనపడుతున్న కోడల ధర అయితే 85 చెప్తున్నాడు. అండ్ ఇవి వచ్చేసి పాలపల్ల కోడలు. అండ్ వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. చూద్దాం ఎంత కడుగుతారు. అడుగు 80 చెప్తే 85 ఏం కొనుక్కో. దూలం చూడు, ఏం చేస్తావు గజ్జివన్నీ చూడు. పొద్దున్న ఎట్టో నీకు దాని ఒక్కదాన్ని అడుగుతుంది 40,000. 60కి రావాలి. సరే కానీ చూస్తున్నారు కదా, వాళ్ళైతే 60కి అడుగుతున్నారు. అయితే 60కి అయితే ఇయ్యనని చెప్తున్నాడు. చూడు, పుట్టు వాడేటప్పుడు గజ్జివన్నీ ఏం చేస్తావు అడిగానా? ఇంటా మాట ఇంటా కానీ 60,000కి రావు. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మరి ఇక్కడ ఐజా సంతలో అయితే పాలపల్ల కూడలు అయితే డిమాండ్ ఎక్కువ ఇక్కడ. అండ్ ఇక్కడ పాలపల్ల కూడలు చాలా అయితే వస్తే భారీ ఎత్తున అయితే రావడం జరుగుతుంది. సో వీళ్ళైతే ఇక్కడ బేరం అయితే చేస్తున్నారు. పిల్లాడు అయితే 65,000 85,000 అయితే చెప్పడం జరిగింది. వాళ్ళైతే 60కి అయితే అడుగుతున్నారు. చూస్తున్నారు కదా, మరి వాళ్ళైతే 64కి అయితే అడుగుతున్నారు. తనైతే 80కి అయితే తక్కువ అని చెప్తున్నాడు. చూద్దాం ఇంకా బేరం చేస్తే ఏమైనా తగ్గుతాడా లేదా అనేది. అయితే ఇంకా పళ్ళు అయితే వేయలేదు. పాలపల్ల కూడలే. కాశీ ఉంది అడుగుతున్నారు, తీసుకుంటారు. లెక్కమే చెప్తే వాళ్ళు లెక్క పడితే అడిగిన 65 అంటే పిల్లతో బాగా అడిగినా. సో లాస్ట్ అయితే 66కి అయితే అడిగినారు. సో వాళ్ళైతే పిల్లోనికి అయితే బేరం మీద కుదరలేదు. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎద్దులు అయితే బేరం చేస్తున్నారు. చూడండి.
ఇదేమంతా అడుగు దొబ్బా అట దొబ్బా అదేం పుల్లులా మాట లేదు అడుగు మరి అడుగు నువ్వు ఎక్కువ తక్కువ చెప్పి ఎంతనా 35 చెప్తు కదనా అడుగు తక్కువ పెట్టి అడితే ఏముంటుంది అడుగు 10 పట్టుకుందాం 20 లోపల మనకి రాలేదు పైన ఆడుకుంటారా మనకు కూడా ఇచ్చింటారా లేదు 2000 తక్కువ 37 పడుతుంది ఇప్పుడు ఏమంటే వణుకుతుంది 2 జతలు అంకేసిన దాన్ని కొనుక్కుంది మీరే కుదరదు మాట నువ్వు మాట ఐదు బేరం చెప్పలేదు నువ్వు 5 పైన అడుక్కుంటారా అని చెప్పినాను గౌడ కరెక్ట్ చెప్పు ఉన్నదే మడవి కొనుక్తే నా మడవి కొనుక్తేలే చూస్తున్న ఫ్రెండ్స్ అయితే 1,30,000 అయితే చెప్తున్నాడు వాళ్ళైతే 1,15,000 అయితే అడుగుతున్నారు నమ్మింటే సో వీళ్ళకి కూడా అయితే బేరం కుదరలేదు. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా ఇక్కడ కోడలు అయితే బేరం చేస్తున్నారు. ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. అండ్ ఈరోజు సంత అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ప్రతి గురువారం అయితే సంత జరుగుతుంది. అండ్ ఇక్కడ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. ఎవరు అనా అవునా ఎవరివి? సో అతనైతే కోడలు పట్టుకున్నదానిలో ఉన్నాడు కదా, అతనైతే చెప్పలేదు. చూద్దాం. పెబ్బేరు సో ఇవైతే ఇంకా పనులు వేయలేదంట. చెప్పినాం మనం, నీవు చెప్పండి అంగ సాబు చెప్తేనే. ఎందుకంటే బేరం దగ్గర బేరం అంది చిత్తూరు అని చెప్పి ఎంత చెప్పినారని 1,15 పనులు వేసినాయా? పాల పనులేనా? చూసిన ఫ్రెండ్స్, మరి ఇవైతే 1,15,000 అయితే చెప్తున్నారు. 1,15,000. వాళ్ళు ఏం అడిగిరానా? 95కే. సో వాళ్ళతో 95,000 అయితే అడుగుతున్నారు. సో నాకైతే బేరం అయితే కుదరలేదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా ఇక్కడ పాలపల్ల కూడా సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో ఇక్కడ పాలపల్ల కూడలు అయితే భారీ ఎత్తున అయితే రావడం జరిగింది ఈసారి సంతకైతే. సో ఈరోజు మరి సంతలో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
అక్కడ ఇవి వచ్చేసి 80 అయితే పైన 80 పైన అయితే చెప్పడం జరిగింది. వాళ్ళైతే 50కి అయితే అడిగినారు. సో 50కి అయితే ఈయనని చెప్పినాడు. సో మరి ఇంకా వేరే వాళ్ళు అయితే చూస్తున్నారు, చూద్దాం. వాళ్ళకైతే బేరం కుదరలేదు. బొమ్మన్నది 2 తప్పది. పెట్టంగా దంపు తేలుతుంది 2 నెలలు 3 నెలలు పెద్ద ఉంటుంది. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. అండ్ ఇక్కడ వాళ్ళైతే చూస్తున్నారు, చూద్దాం వాళ్ళు కూడా తీసుకుంటారా లేదా అనేది. సో పెద్ద 6 నెలల కూడలు. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకైతే బేరం కుదరలేదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, ఇక్కడ పాలపల్ల కూడలి సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. అండ్ ఐజ వచ్చేసి పాలపల్ల కూడలికి అయితే కొంచెం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ పాలపల్ల కూడలికైతే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, కూడలిని అయితే బేరం అయితే చేస్తున్నారు. మరి వీడి ధర వచ్చేసి 80,000 పైన అయితే ఉంది. మరి రైతులు ఎంత అడుగుతారో చూద్దాం. అండ్ వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. సో వాళ్ళైతే 65,000కి అయితే అడగడం జరిగింది. ఖాళీ రూపాయింది అయిపోయినా మంచి తెచ్చుకునే దేవుడా. చూస్తున్నారు కదా, మరి వాళ్ళకైతే భారం అయితే ఇంకా కుదరతలేదో అడుగుతున్నారు. సో చూస్తున్నారు కదా, అందరైతే ఈ కొడల కోసం అయితే ఎగబడుతున్నారు. సో ఇవైతే వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, ఇక్కడ పాలపల్ల కూడలు అయితే మరి బేరం అయితే చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఐజలో అయితే ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. అండ్ ఐజ వచ్చేసి పాలపల్ల కూడలకి అయితే కొంచెం బాగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ పాలపల్ల కూడలకైతే డిమాండ్ బాగానే ఉంటుంది. సో అందుకనే నేను పాలపల్ల కూడలకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ అలాగే పాలపల్ల కూడలకి ఇక్కడ డిమాండ్ ఉంటుంది కాబట్టి అందుకే ఎక్కువ పాలపల్ల కూడల వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో. అండ్ చూస్తున్నారు కదా, మరి ఆ కూడల్ని అయితే బేరం అయితే చేస్తున్నారు. వాళ్ళైతే చెక్ చేసుకుంటున్నారు అనమాట, ఏవైనా కాళ్ళు వంకరలు ఉన్నాయా, అండ్ వాటి తప్పులు ఏవైనా ఉన్నాయా అని, సుడులు ఏవైనా తప్పులు ఉన్నాయా అని.
అండ్ అలాగే ఇక్కడ బేరం అయితే చేస్తున్నారు. మీరు అడగండి అనండి. గిడాలు కొడతాయి. అంతోటద్దు అంత బేరం ఉండదు అన్న. ఏదో బేరం అంటే రూపాయి అటు ఇటు ఉంటుంది కానీ అంత ఉండదు అన్న. చూడు దాని వద్దు నా 1,10,000 వద్దురే. నీ ఎంత పట్టుకున్నాడు నువ్వు కరాఖండ్ అడుగు. నేను అడగాను ఆ 1, 2 వచ్చేది కాదు కానీ మీరు లెక్క మీరు అడిగితే పట్టిస్తాయి. అట్లడితే మీరు మనస్ఫూర్తి అడగండి. నేను కూడా ఏం దాన్ని నాకు కూడా వెళ్ళలేదు. అది మీకు పడేది ఉంటే అడగండి. నేను వద్దు ఆ ముఖాల మీద నడుస్తుంది. సంతోషం లేదన్నా. ఏం దగ్గర లేదు. లావు సొమ్ములు అవి. లావు సొమ్ములు మీరు అట్లా అడుగుతున్నారు. సో చూస్తున్నారు కదా, అతనైతే 1,10,000 అయితే చెప్పినాడు. అండ్ అలాగే వాళ్ళైతే 80కి అయితే అడిగినారు. సో మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. సో మరి చూద్దాం, మళ్ళీ అయితే అడుగుతున్నాడు ఏమైనా తగ్గుతాడా అని. సో మరి అక్కడికైతే వాళ్ళకు కూడా అయితే బేరం కుదరలేదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ప్రతి వారం లాగానే ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజమ్ మండలం. అండ్ ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మరి సింగిల్ బుల్ని అయితే బేరంలో అయితే పెట్టినారు. చూద్దాం మరి వాళ్ళైతే బేరం చేస్తున్నారు. ఎంతకు అడుగుతారు, మరి అతనే ఎంతకి చెప్తాడో చూద్దాం. ఎంత చెప్పినాడు? 75 చెప్తున్నాను. 75. ఎంత చెప్పినావు అంటే? 82 చెప్పిన. 82. 75 కాడికి పేరు 9 30 మంది 70 పట్టుకుంటా అంటున్నాడు. 4 బండ్లకు పళ్ళు దొరికింది. 4 పళ్ళకు సైజు ఉంది. 60 సైజు. 60 ఎట్లుంటుందన్నా? నాలుగు ఇంటికాడ చూడ 4 కొలిసిన టేప్ తెచ్చుకోపో. ఊకొద్దు నీకు ఎత్తులో కాబట్టి టేప్ తెచ్చుకోపో. ఆయన ఉంది కొలుచుకోపో. 60 లేకుంటే అడుగు. సైజు 60 టేప్ తెచ్చుకోపో. సాపుగా ఏమి ఇలా చేసా చేసుకుంటా చేస్తే తొలగం చేస్తుంది కదా. మంచి నువ్వు పట్టుకుంటా అంటే 80 పట్టుకో. నీకే 4 పళ్ళకు పళ్ళు 4 పళ్ళు దులిపింది. 3 పళ్ళు దొరికింది. 3 పళ్ళు దులిపింది. 4 లెక్క చెప్తున్నారు అందరూ. 4 చెప్పేది అన్న పడుకున్నా టిఫిన్ చేస్తా. చూసిన ఫ్రెండ్స్, మరి లాస్ట్ రేట్ అయితే 80,000 అయితే చెప్పడం జరిగింది. మరి 80,000కి అయితే వాళ్ళైతే బేరం అయితే వద్దన్నారు. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజమ్ మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నీ సేద్యం చేసే ఎద్దులు ఉంటాయి. మరి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని సేద్యం చేసే ఎద్దులు. మీకు అన్ని సేద్యం చేసే ఎద్దులు అన్నీ చూపిస్తా చూడండి. సో మొత్తం అయితే సేద్యం చేసే ఎద్దులే.
చూస్తున్నారు కదా, అన్నీ ఇవే సేద్యం చేసే ఎద్దులే. సో అన్నీ ఇక్కడ అవే ఉంటాయి.